తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కవ్వబన్. మేడారం జాతరలో నంద్యాల జిల్లా వెల్గోడ్ నుంచి వెళ్ళినటువంటి కవ్వబన్ వ్యాపారస్తులకు అవమానం పరిచారని, అక్కడ కవ్వబన్లో కల్తీ చేశారని, దానికి ఎక్స్పైరీ డేట్ ఉన్నారని అవమానపరిచినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపైన ప్రధానంగా రాజకీయ పక్షాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. నేను వలి కుటుంబానికి ఆ కవ్వబన్ తయారు చేసేటువంటి వ్యాపారస్తులకు అందరికీ అండగా ఉంటాను, వెలుగోడుకు వస్తాను, కవ్వబన్ తింటాను అని చెప్పి ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మేడారంకి వెళ్ళినటువంటి కవ్వబన్ వ్యాపారస్తులు మనతో ఉన్నారు. చిరు వ్యాపారులు చెప్పండి, మీరు మేడారం జాతరలో ఏం జరిగింది సార్? మేము వ్యాపారానికి పోయినాం సార్. పోయి రెండు రోజులు అట్లా వ్యాపారం చేసినాము. ఆయన 28 కాడికి నా కాడికి వచ్చినాడు సార్. ఇట్లా అడిగి ఆధార్ కార్డు అది ఇది మీ ఏ ఊరు, ఎందుకు వచ్చినారు మీరంటే వ్యాపారానికి వచ్చిన సమాధానం చెప్పినాము. ఎందుకు వచ్చినారు మీరు, ఏమేమితో చేశారంటే పాలు చక్కెర రవ్వ అని చెప్పినాం సార్. బన్నుకి వేసి పెట్టేది అడిగినాడు సార్. మేము తెచ్చుకుని 2 రోజులు అయింది, 4 రోజులు అయిపోతుంది సార్ అంటే ఆయన వినలేదు. కొంచెం పక్కన కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు వీళ్ళు ఉన్నారు సార్. కొంచెం అది ఇది అని చెప్పి మొత్తం సరుకు మొత్తం పారేయడం జరిగింది సార్. అంటే వచ్చిన వాళ్ళు రిపోర్టర్స్ అని చెప్పారా, లేకపోతే ఏమని అడిగారు మిమ్మల్ని? అంటే అదే అడిగినాడు సార్, మీరు ఎందుకు వచ్చినారు, ముస్లిమ్స్ కదా, మా హిందువుల జాతరకి ఎందుకు వచ్చినారు అనేది చెప్పినాడు సార్. ఆడ ఉన్న కొంతమంది తాగి ఉన్నారు సార్. అది ఆయన ఏం చెప్పినాడో ఏమో కానీ కొంతమంది ఇంకా సరుకు మొత్తం, నా బండిలో ఉన్న సరుకు మొత్తం పారేసినారు సార్. ఇట్లా బండిలో ఉన్న సరుకు పారేస్తున్నారు. ఎందుకు అని మీరు అడగలేదు? ఎందుకు పారేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగలేదు? చెప్పినాం సార్. ఏమైనా మొత్తం అందరు తాగి ఉన్నారు సార్ అలా. మళ్ళీ ఏమైనా ఒక మాట చెప్తే కూడా మళ్ళీ మమ్మల్ని కొడతారేమో అనే భయంతో ఇది చేసినాం. అంటే మీరు తప్పు చేయనప్పుడు, కవ్వలో కల్తీ జరిగినప్పుడు, దానికి ఎక్స్పైరీ అది చెడిపోయినప్పుడు ఎందుకు భయపడాల్సి వచ్చిందంటారు? అని చెప్పినాం సార్, వినకుంటున్నాడు ఆయన.